ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అధికారులు వేణుగోపాల్ ప్రసాద్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులతో కలిసి సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేయాలని, అందుకు తగిన నిధులు మంజూరు చేస్తూ పాఠశాల భవనాలు, మూత్రశాలలు, వంటగదులు నిర్మించడమే కాక అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్పొరేటర్ శ్రీదేవి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కరోనా సమయంలో చాలా స్కూల్స్ వర్షంతో జీర్ణ వ్యవస్థలోకి వచ్చాయని, వాటికి మళ్లీ మరమ్మతులు చేయాలని, ఉప్పల్లోనే ఈ పాఠశాల పెద్దదని, ఇందులో చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గారి చొరవతో మంచి రూపురేఖలుగా మార్చి ఉన్నతంగా తీర్చిదిద్దాలని కొనియాడారు. వీత్రునిస్ కుషాయిగూడ. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోని చర్లపల్లి డివిజన్లో ఈరోజు గవర్నమెంట్ ఉన్నత పాఠశాలని గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కాబట్టి గతంలో కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారి ఫండ్స్ కింద ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది, మౌలిక సదుపాయాలు, గేట్ అయితేనేముంది, అదేవిధంగా పార్క్ గేట్ అయితేనేముంది, గ్రౌండ్ అయితేనేముంది, అదేవిధంగా రోడ్డు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే పిల్లలు వర్షాకాలంలో డౌన్లో ఉంది కాబట్టి వాటర్ అంతా కూడా స్టోర్ అయిపోతుంది, రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు రోడ్ వేపియాలని, అదేవిధంగా స్కూల్స్ 1993లో ఈ స్కూలు, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కూడా రూమ్స్ అనేటివి పెచ్చులు ఊడిపోయి నీళ్లు దిగి పైన రూఫ్ పాడై, అదేవిధంగా టేబుల్స్, కుర్చీలు అన్నీ ఉన్నప్పటికీ కూడా రూమ్స్ బాగా డ్యామేజ్ అయిన సందర్భాలు మేము దగ్గరుండి పరిశీలించడం జరిగింది. కింద ఫ్లోరింగ్ అయితేనేముంది, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లు అంటే పిల్లలు సైకిళ్ళ మీద వస్తూ ఉంటారు, సర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళ వెహికల్స్ 4-వీలర్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, 2-వీలర్ పార్కింగ్ ఎక్కడ, సైకిల్ ఎక్కడ పెట్టాలి, పిల్లలకు ఆహ్లాదకరమైన అంటే ఇంత పెద్ద స్కూలు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో ఉంది. సో వారికి పిల్లలకు మొన్ననే స్కూల్ స్టార్ట్ అయింది. గత 2 సంవత్సరాల నుంచి పూర్తిగా కూడా ఈ స్కూలు ఉపయోగంలో లేదు కాబట్టి అనేక రకాలుగా పెద్ద భారీ వర్షాలు కూడా కురిసినాయి, మనందరం కూడా చూసినాం. సో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారు, నేను, మా స్థానిక నాయకులు అందరు, మహిళా సోదరులు అందరం కలిసి, ప్రిన్సిపల్ గారు, డిఈఓ గారు, అదేవిధంగా అందరూ కలిసి ఈరోజు వారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ చేసి వెంటనే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా తెలియజేయడం జరిగింది. 2-3 రోజులలో వచ్చి ఎస్టిమేషన్ తీసుకొని పనులు కూడా స్టార్ట్ అవుతాయని, పిల్లలు కూడా వారు కూడా మమ్మల్ని కలిసి వారికి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో కరోనా మూలంగా స్కూల్స్ లేవు కాబట్టి చేయలేకపోయాం. వితిన్
4 to 6 months లోపల పూర్తిగా కూడా కుషాయిగూడ స్కూల్ని ఉన్నత పాఠశాలని చక్కగా తీర్చిదిద్దుతామని, అదేవిధంగా హెచ్ఎం గారు టీచర్స్ కూర్చునే స్కూల్స్ కూడా చాలా చక్కగా సుందరీకరణ చేయాలని ఎమ్మెల్యే గారు చెప్పారు. మోడల్ స్కూల్కి కార్పొరేట్ స్థాయిలో ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలు అని అంటే చిన్న చూపు కాకుండా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మన స్కూల్ని కూడా డెవలప్ చేసుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు బడులకు నిజంగా చాలా చక్కటి ఫండ్స్ అందజేస్తూ ఉన్నారు. సో పిల్లలకు కూడా చాలా చక్కటి పిల్లలకు కిట్స్ అయితేనేముంది మంచి నాణ్యవంతమైన విద్యను అందించాలనే సంకల్పంతో ముందరికి తీసుకోబోతున్నారు. కాబట్టి మనందరం కూడా సహాయ సహకారాలతోటి ఈ స్కూల్ని డెవలప్ చేసుకుందామని తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఎమ్మెల్యే గారు స్థానిక కార్పొరేటర్ అధికారుల బృందంతో కుషాయిగూడలోని ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. కొన్ని క్లాస్ రూమ్స్ 80s కట్టిన రూమ్స్ ఉన్నాయి, కొన్ని 2010లో కట్టాము, 2000 టైంలో కూడా కట్టినాము. మరి కోవిడ్ వల్ల ఈ మధ్యలో స్కూల్స్ మూసిపెట్టి ఉండడం వల్ల వర్షాల వల్ల కూడా చిన్న డ్యామేజెస్ జరిగినాయి. మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గారు మరి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలనుకుంటున్నామో వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు ఒక గంట సేపటి నుంచి కూడా పరిశీలించడం జరిగింది. మరి అవన్నీ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్ కానివ్వండి, సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి, మళ్ళీ ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాళ్ళతో కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మాట్లాడి వాటిని అరేంజ్ చేయిస్తాం. ఏమేమి అవసరం ఉన్నాయో ప్రిన్సిపల్ను కూడా ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. మరి వాళ్ళు ఏమేమి అవసరం ఉన్నాయో మౌలిక సదుపాయాలు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీసారి అందరం కూడా కలిసి వచ్చి వాటికి సంబంధించిన ఫండ్స్ ప్రైవేటు దాతలు కూడా దొరుకుతారు కాబట్టి మన ఏరియాలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్కూల్ను ఒక ఉన్నత ఆశయంతో ఆ రోజు 4 ఎకరాల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోనే నంబర్ 1 ప్లేస్లో ఉండేటట్టు చూడాలని ఎమ్మెల్యే గారిని మరి అధికారులను కూడా కోరుతున్నాం. మరి ఇక్కడ నేను ఇంతకుముందు కూడా కార్పొరేటర్గా చేసినప్పుడు రాజీవ్ ఆవాస యోజన కింద కూడా ఒక 10 రూములు కట్టేయడం జరిగింది. వాటిల్లో కూడా ఇప్పుడు రిపేర్లు రావడం జరిగింది. వాటిని అన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు. మరి అవన్నీ కూడా చేయించాలని ఇక్కడి స్థానికులుగా మేము కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని. థ్యాంక్ యూ. పెద్దలు గౌరవనీయులు ఉప్పల్ ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు మంచి సదుద్దేశంతో మన ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉండాలి, వాళ్ళకు ధీటుగా ఉండాలన్న సదుద్దేశంతో మౌలిక వసతులు ఏమేమి అవసరం ఉన్నాయి, పాఠశాలలో ఏమేమి తక్కువ ఉన్నాయి అవన్నీ గమనించి వాటి ఎట్లా డెవలప్ చేయాలి, ఇప్పుడు హెడ్ మాస్టర్ రూమ్ కానీ, స్టాఫ్ రూమ్ కానీ, ఈ పిల్లలకు ఉండే టాయిలెట్ బ్లాక్స్ కానీ, తర్వాత ఉండే మెయిన్ గేట్ కానీ, అసలు ఎంట్రన్స్లో చూడంగానే గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక మంచి ఇంప్రెషన్ పడాలని చెప్పేసి మంచి పెద్ద గేట్లు, తర్వాత పాత్వే మంచిగా పక్కల ఎవెన్యూ ప్లాంటేషన్ ఎట్లా కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే ఎట్లయితే ఉంటాయో దానికి ధీటుగా తయారు చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. వాటికి నిధులు ఎలా సమకూర్చాలో అన్న ఆలోచన కూడా సార్ పెద్ద మనసుతో ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంత సిడిపి నుంచి కొంత సిఎస్ఆర్ గ్రాంట్కి వెళ్ళి కూడా టేకప్ చేయాలన్న ఆలోచన ఉన్నది. ఇవన్నీ కూడా త్వరలో మీకు అందరికీ ఏంటంటే కార్పొరేట్ స్థాయిలో కనిపిస్తాయి ఈ స్కూల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మిగతాది ఏంటంటే ఇంకా స్కూళ్ళల్లో ఫర్నిచర్ అంతా బాగుంది, టాయిలెట్లలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, స్కూల్ రిపేర్లు ఉన్నాయి, గోడలు లీకేజ్ ఉన్నాయి, మీద రూఫ్ లీకేజెస్ ఉన్నాయి, అవన్నీ ఎట్లా రెక్టిఫై చేయాలా ఇది అని చెప్పేసి, తర్వాత పిల్లలకు మౌలిక వసతులు అన్నీ కల్పిస్తేనే వాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది. మనం కూడా మంచి స్కూల్లో చదువుకుంటున్నాం, పేరెంట్స్ వస్తే కూడా చూస్తే అబ్బా మా స్కూల్ కార్పొరేట్ స్కూల్ కంటే పెద్దగా ఉన్నది, మన ఫ్యాకల్టీ అంతా కూడా చాలా గొప్పది, ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా చాలా గొప్ప ఫ్యాకల్టీ మనది. ఎందుకంటే పెద్ద కాంపిటీషన్లో గెలిచి వస్తారు వీళ్ళు. అట్లాంటిది వీడికి వచ్చేవరకేమో బిల్డింగ్లు పాతగా అయిపోయి బిల్డింగ్ కట్టించినప్పుడు రంగులు వేస్తే మళ్ళీ తర్వాత వేయలేని పరిస్థితిలో ఉన్నాం. సార్ అట్లాంటివి ఉండకూడదు తన కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడ అని చెప్పేసి ఆ మంచి ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాప్రా పరిధిలో ఉన్న కుషాయిగూడలో ఉన్నత పాఠశాలల్లో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మౌలిక వసతుల మీద ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు, ఇతర ఉపాధ్యాయులు, తర్వాత మున్సిపల్ సిబ్బందితో సమీక్ష కూడా చేయడం జరిగింది. అన్నిటి పరంగా ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. కావున మున్సిపాలిటీ తరఫున మేము పారిశుద్ధ్యం, ఈ టాయిలెట్ క్లీనింగ్, ఇతరత్ర కార్యక్రమాలు అటెండ్ అవుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా పాఠశాలలో ఉన్న ఇబ్బందులను కానీ మౌలిక వసతులు కానీ అన్నిటి గురించి మా ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేట్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ మా దగ్గర మా పాఠశాలలో దాదాపు 1050 మంది పిల్లలు ఉంటున్నారు. వారికి అన్ని మౌలిక వసతులు కల్పించాలంటే మా ఈ పెద్దల సహకారం కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి మేము అడిగిన వెంబడే మా పాఠశాలకు ఇచ్చేసి మా యొక్క మౌలిక వసతులు అన్ని పరిశీలించి అవి అధికారుల్లో చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే కాకుండా
మొత్తం కార్పొరేటెడ్ స్కూల్ మోడల్గా తయారు చేయాలని ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచన. దానికి ఆలోచన వచ్చిన దానికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టయితే వాళ్ళు బాగా చదివి రేపు దేశానికి మంచి పౌరులుగా అవుతారని నా అభిప్రాయము. కాబట్టి ఏది ఏమైనా అందరం కలిసి పనిచేసినట్టయితేనే స్కూల్ కానీ ఇంకా ఏదైనా కానీ బాగుపడతానని ఆలోచిస్తున్నాము. కాబట్టి మేము అడిగిన వెంబడి ఇంతకుముందు ఒకటి సారు మా టీచర్ల యొక్క సన్మానానికి వచ్చినాడు. మేము ట్యాబ్ కావాలంటే దానికి వెంబడే సహాయం చేసి ట్యాబ్ కూడా ఏర్పాటు చేయడం కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పడం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా సీసీ కెమెరాస్ అని కూడా కొంత స్కూల్ పాత స్టూడెంట్స్ 98 బ్యాచ్ వాళ్ళు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం. కాబట్టి సమాజంలో ఉన్న వ్యక్తులు ఈ పాఠశాల అభివృద్ధి చెందాలంటే అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మా పాఠశాలకి ఇంత టైం ఇచ్చి ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ మిగతా ప్రముఖులందరూ మా పాఠశాలకు వచ్చి మా పాఠశాల యొక్క అన్ని వసతులు గ్రహించి వాటి అన్నింటినీ మేము అందరికి సమకూరుస్తామని మాకు హామీ ఇచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. స్కూల్ విజిట్లో భాగంగా మల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ను సందర్శించడం జరిగింది. తర్వాత కుషవాడ స్కూల్ సందర్శించిన భాగంలో గౌరవ అతిథులు స్థానిక కార్పొరేటర్ సంజయ్ గారు, గణపాలరెడ్డి గారు, మాజీ గణపాలరెడ్డి గారు, డిఏ గారు, అదేవిధంగా టీఆర్ఓ డిఏ గారు, అదేవిధంగా జిహెచ్ఎంసీ డీసీ గారు శంకర్ గారు, మరి ప్రిన్సిపల్ గారు, డిఓ గారు అందరూ ఇచ్చేసి స్కూల్ డెవలప్మెంట్ కోసం ఏదైతే అడుగుతూ ఉన్నామో దాంట్లో భాగంగానే గతంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. డిఈఓలతో అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్తో జరుగుతూ మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలని చెప్తాము. వాటిలన్నింటి పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క స్కూల్లో కొన్ని కాంపౌండ్ వాల్స్ బాగాలేవని, కొన్ని రూమ్స్ బాగాలేవని, కొంత ఫర్నిచర్ బాగాలేవని, కొంత విండోస్ బాగాలేవని ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేసి ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే కొన్ని స్కూళ్ళలోనేమో అది వంటగదులు లేవని, టాయిలెట్స్ కొంత ఇబ్బంది ఉందని, టాయిలెట్స్ క్లీనింగ్ సరిగ్గా లేదని ఇవన్నిటి మొత్తం టోటల్గా స్కూల్కి సంబంధించిన ఇష్యూలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వాటిలో సమీక్ష చేస్తూ మన పరిధిలో CDF ఫండ్ కింద నా వంతుగా కొన్ని స్కూళ్ళకు కొంత ఫండ్ ఇస్తూ రోడ్లు గేటు దగ్గర నుంచి రోడ్డు స్కూల్ వరకు రోడ్డు వేయించడం కానీ, చెట్లు పెట్టించడం కానీ ఇవన్నిటి కూడా కొన్ని రిపేర్ చేయించడం కానీ ఇవి CDF ఫండ్ కింద కొంత తీసుకుంటా ఉన్నాం. మిగిలిన ఫండ్ ఎప్పుడు CSR ఫండ్ కింద ఇండస్ట్రీస్ ఎక్కువ చేస్తున్నాం. గతంలో కూడా మీటింగ్ పెట్టుకున్నాం. దాదాపు 11 కంపెనీల ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్క స్కూల్లో ఒకరు అడాప్ట్ చేసుకుంటామని చెప్పిండు. అట్లా చేసుకొని డెవలప్ చేస్తామని చెప్పిండు. అది కరోనా వల్ల కొద్దిగా సీరియస్ అని లేక మరి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ పరిగణలో తీసుకొని మరి అందరి డేస్ని కూడా పిలిపించుకొని కొంత మాట్లాడడం జరుగుతుంది. ఒక్కొక్క ఏరియా స్కూల్ను ఒక ఇండస్ట్రీ అడాప్ట్ చేసుకుంటే ఆ స్కూల్కి సంబంధించిన టాయిలెట్ స్కిల్స్ కానీ, మరి గ్రౌండ్స్ క్లియర్ చేయడం కానీ, ఆ స్కూల్ రెగ్యులర్గా మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించే దశలో మరి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ ఉంటాం. మేము CSR ఫండ్ అయితే ఖచ్చితంగా మేము డెవలప్ చేస్తాం, ప్రతి స్కూల్ను అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. మా దగ్గర ఉన్న దాదాపు 11-12 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఒక్కొక్క ఇండస్ట్రీస్కి అడాప్ట్ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. CDF ఫండ్ కింద కూడా కొంత డెవలప్మెంట్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా కొంత తీసుకొని దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి స్కూల్ను ప్రైవేట్ స్కూల్లో దీటుగా ప్రైవేట్ స్కూళ్ళలో ఈరోజు చూస్తున్నాం SSC ఇంటర్మీడియట్ టీచింగే ఉంటుంది. అక్కడ కూడా మరి కొద్దిమంది చదువుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేసిన తర్వాత కొద్దిగా చదువు తక్కువ పిల్లల్ని మొత్తం డిస్కరేజ్ చేసి వాళ్ళను మరి చేస్తున్న సందర్భం చూస్తాం. దాన్ని అడ్వర్టైజ్మెంట్ లాగా 1, 2, 3, 4, 5, 10 వరకు ఒకటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ మరి నేనే ఇంతమంది చెప్తున్న దిశలో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ దిశలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి ఎకరాల కొద్ది ల్యాండ్ ఉండి మరి ఈ రోజు చూస్తుంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలే IASలో అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మరి నాణ్యత గల స్కూల్ ఉంటూ టీచింగ్ స్టాఫ్ కూడా MA BAD BA BAD ప్లస్ టీచింగ్ స్టాఫ్ ఉంటూ మంచి మరి ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి కేసీఆర్ గారు మరి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, ప్రైవేట్ స్కూళ్ళను ధీటుగా గవర్నమెంట్స్ తీర్చిదిద్దాలని కాన్సెప్ట్ పెట్టుకుంటాం. దాంట్లో మరి సన్న బియ్యం అన్నం పెట్టడం, మధ్యాహ్నం మరి స్కూల్ డ్రెస్సులు ఇవ్వడం, షూ ఇవ్వడం ఇవన్నిటి కూడా గతంలో 500-600 మంది పిల్లలు ఉంటే ఈరోజు దాదాపు 1000-1500 మందికి స్ట్రెంత్ పెరిగే దశలో ఈరోజు ప్రైవేట్ స్కూల్ ఎదినాయి అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ చేసిన కృషి, కేసీఆర్ కృషి వల్ల ఈరోజు ముందుకు పోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటాము. దానివల్ల మనవంతుగా మన బాధ్యతగా లోకల్గా మరి కార్పొరేటర్ గారు నేను మరి ఇక్కడ బాధ్యత తీసుకొని వాళ్ళ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగం పంచుకుంటాం. మరి లోకల్ స్థానికులు నాయకులు కూడా మా TRS నాయకులతో కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు అధికారులందరితో సమకూర్చుకొని మరి GHMC అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. స్కూళ్ళల్లో ఉన్న పరిధిలో ఉన్న గ్రౌండ్స్ల లోపల
చెత్త కానీ ఏదైనా చెట్లు కానీ మొక్కలు పిచ్చి మొక్కలు కానీ ఏమున్నా కూడా వెంటనే వాటిని క్లియర్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అవన్నీ క్లియర్ చేయమని వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. డీసీ గారు కూడా ఆ సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది. స్కూల్ అట్మాస్ఫియర్ దాదాపు 8 ఎకరాల స్థలంలో ఈ స్కూల్ ఉందంటే 4 ఎకరాల స్కూళ్ళు మరి ఎకరాలలో ఈ స్కూల్ ఉందంటే ఏ స్కూల్ కూడా ఉండదు ఇంత ల్యాండ్. అంత ల్యాండ్ను మనం డెవలప్ చేసుకుని పిల్లలకు ఉపయోగపడే రీతిలో సమకూర్చుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తు అంతా కూడా పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఈరోజు గురుకులాన్ని కూడా మన ప్రాంతంలో మరి మైనార్టీ గురుకులం అదే బీసీ గురుకులం కూడా మన ప్రాంతంలో పెట్టుకున్నాం. 2 స్కూల్ కూడా అవి కూడా వచ్చాయి. బ్రహ్మాండంగా వాటి కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. పేద ప్రజల్ని ఆదుకునే దిశలో ఈరోజు పేద ప్రజలు బాగుపడే దిశలో పిల్లలంతా మంచి చదువుకుని భావితరాలకు మంచి ఆదర్శంగా నిర్వహణ ఉద్దేశంతో కేసీఆర్ గారు అయితే పథకాలు పెట్టడం అన్నింటిలో కూడా వాటిని మనవంతుగా మనం ఏమైతే చేయాలనో వాటిని డెవలప్ చేసే దశలో ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద బట్టి మన వంతు మనం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అధికారులందరూ కూడా సహకరిస్తూ దీన్ని ముందు తీసుకోవడానికి వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.